దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు వారి కథనం, ఇబ్నే మాజా యొక్క హదీస్, లం తజహరిల్ ఫాహిషతు ఫీ ఖౌమిన్ ఖత్ హత్తా యూలిను బిహా ఇల్లా ఫీహిం అత్తావును వల్ ఔజాఉల్లతి లం తకుం మదత్ ఫీ అస్లాఫిహిం అల్లజీన మదౌ ఖబ్లహుం. అల్లాహు అక్బర్. ఏ జాతి ప్రజల్లో అయితే వ్యభిచారము అనేది సర్వసాధారణమైపోతుందో ఆ జాతిలో అల్లా ఏం చేస్తాడో తెలుసా? తావూన్ అని ప్లేగు వ్యాధిని తీసుకొస్తాడు. మందే లేనటువంటి అనేక వ్యాధుల్ని వారిలో తీసుకొచ్చేస్తాడు. అల్లాహు అక్బర్. ఎక్కడైతే వ్యభిచారం సాధారణమైపోతుంది, ఎవరు కూడా దాన్ని తప్పుగా పరిగణించడం లేదు. అలా వచ్చేసినప్పుడు ఏమవుతుంది? మనకు మందే లేనటువంటి వ్యాధులు మన సమాజంలో వచ్చేస్తుంటాయి. ఇప్పుడు చూస్తున్నాము, హెచ్ఐవికి మందుని కనిపెట్టలేక శాస్త్రవేత్తలు రకరకాల తిప్పలు పడుతున్నారు. ఎందుకని? దానికి మందు దొరకడం లేదు. ఇంకా అనేక రకాల వైరస్లు. అల్లాహు అక్బర్. బయట చూడ్డానికి మనం ఎలా ఉన్నామంటే, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. సమాజంలో అందరూ కూడా ఎలా ఉన్నారు? కాటుక పెట్టిన కళ్ళు, మేకప్ వేసిన ముఖాలు, అత్తరు పూసిన బట్టలు. అందరూ కూడా బయటికి మాత్రము చాలా అందంగా కనబడుతున్నారు. లోపల రకరకాల వ్యాధులు. వారి యొక్క శరీరం వ్యాధులతో నిండిపోయింది, వారి యొక్క అవయవాలు వ్యాధులతో ఉంది, వారి యొక్క మనస్సు ఆత్మ కూడా వ్యాధులతో నిండిపోయింది. సోదరులారా, అల్లాహు అక్బర్. బయటికి మాత్రము అందరూ అందంగా కనబడుతున్నారు. అల్లాహు అక్బర్. దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందే తెలియజేశారు. ఏమని? ఒకవేళ ఇలా జరిగితే, సర్వసాధారణమైపోతే ఇలాంటి రోగాలు వస్తాయి. సోదరులారా, ఇది ఎలాంటి విషయం అంటే, అల్లాహు అక్బర్, సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఉలాయిక కలన్ ఆమి బల్హుం అజ్ల్. అల్లాహు అక్బర్. ఇది ఎలాంటి వ్యసనము అంటే, మనుషులు జంతువులు కాదు కదా, జంతువుల కంటే హీనంగా తయారైపోతున్నారు. అల్లాహు అక్బర్. జంతువులు కూడా దీనిని చిన్న విషయంగా తీసుకోవడం లేదు, చాలా పెద్ద విషయం అనుకున్నాయి. జంతువుల కంటే కూడా ఎక్కువగా మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు ఈ మనిషి. వాటి కంటే దిగజారిపోయి ఈ పనులన్నీ చేస్తున్నాడు. సోదరులారా, దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబ్దుల్లా బిన్ అబూ మసూద్ ఉక్బా బిన్ ఉమరు రజియల్లాహు వారి కథనం, బుఖారీ యొక్క హదీస్, ఇన్న మిమ్మా అదరకన్ నాసు మిన్ కలామిల్ నుబువ్వతిన్ ఊలా ఇజాలం తస్తకి ఫస్నా మాషియత్. అర్థం ఏమిటి అంటే, గడిచినటువంటి ప్రవక్తల్లో ఒక ప్రవచనం ఇప్పటికి కూడా ఉంది. అదేమిటి? మీలో సిగ్గు లజ్జ అనేది చనిపోతే మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. అల్లాహు అక్బర్. సిగ్గు లజ్జ వదిలేస్తే ఇంకా ప్రపంచంలో మీరు ఏమైనా చేసుకోండి. ఈ రెండు మనం వదిలేసాము అంటే, అల్లాహు అక్బర్, మనం ఏమి చేసినా ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకని అంటే, ఒక వ్యక్తిలో సిగ్గు లజ్జ వదిలేసాడంటే ఏమైనా చేసేస్తాడు. మనం తెలుగులో చెబుతూ ఉంటాము, ఒక వ్యక్తి తెగించేశాడు అంటే ఏమైనా చేసేస్తాడు. కాబట్టి సోదరులారా, మనలో సిగ్గు లజ్జ రెండు పోయినాయి అంటే మాత్రము మనము ఏమి చేసుకున్నా కూడా దానికి ఎలాంటి ఉపయోగము లేదు.